రాగి దోస బ్యాటర్ షేర్ చేయమని అడిగారు. నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. రాగి దోసలోకి పుదీనా, కొత్తిమీర చట్నీ అయితే చాలా బావుండిద్దండి. నేనైతే 2 డేస్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు రేషన్ రైసు, 2 గ్లాసులు రాగులు, మెంతులు కొంచెం వేసి 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ పోసి 6-8 అవర్స్ నానబెట్టండి. ఆ తర్వాత అయితే మిక్సీలో కానీ, గ్రైండర్‌లో కానీ మీ ఇష్టమండి. నేనైతే మిక్సీలో వేస్తున్నాను. నార్మల్ దోస పిండి కొంచెం బరగ్గా పడతాం కదండీ! కానీ రాగి దోస పిండి కొంచెం మెత్తగా వేసుకుంటే బావుంటది. బరగ్గా వేస్తే రాగుల మీద ఉన్న పొట్టు మెదగదు. సో, మెత్తగా వేసుకుంటే గనక బావుంటాయి. కొంచెం తక్కువ వాటర్ ఏసుకొని గట్టిగా వేసుకుంటే 2-3 డేస్ ఉన్నా గానీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా గానీ ఏమీ పాడవదండి. అంతా మిక్సీ పట్టుకొని ఇలా బాగా బీట్ చేసుకొని, మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేస్తే గనక ఇలా మంచిగా పొంగి ఉంటదండి చక్కగా. ఇక మనకు ఎంత బ్యాటర్ కావాలో అంత తీసేసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఉన్న దాంట్లోనే తగినంత వాటరు, ఉప్పు వేసుకొని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని బాగా వేడెక్కిన పెనం మీద దోసలు వేసుకోవటమేనండి. దోస పిండి ఈ కొలతలతో చేస్తే గనక క్రిస్పీగా సాఫ్ట్‌గా కావాలంటే సాఫ్ట్‌గాను వస్తాయి. గొంతు పునుగులు, ఎగ్ దోస, ఊతప్పం ఏది కావాలన్నా గానీ వేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.